పెళ్లి అనగానే ఏడడుగుల బంధం నూరేళ్ల పంట అంటూ ఆకాశానికెత్తేస్తాం. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి దేనికోసం? లీగల్గా సెక్స్ చేసుకోవడానికి. అంటే అది కూడా వ్యభిచారమేగా. ఒక సెక్స్ వర్కర్ డబ్బు కోసం తన శరీరాన్ని ఒక రాత్రికి ముక్కలు ముక్కలుగా రోజువారీ జీతానికి అమ్ముకుంటే, పెళ్లైన స్త్రీ జీవితాంతం లభించే కూడు గూడు ఆర్థిక రక్షణ కోసం తన సర్వస్వాన్ని ఒకే ఒక్క మగవాడికి లైఫ్ లాంగ్ లీజుకు రాసిచ్చేస్తుంది. సో ఇక్కడ రెండింటిలోనూ జరిగేది శరీర మార్పిడి, ఆర్థిక లావాదేవీడే అయినప్పుడు సమాజం ఒకదాన్ని తక్కువ చేసి చూసి ఇంకోదానికి పవిత్రమైన ముసుగెందుకు వేస్తుంది? అసలు పెళ్లిళ్లలో కట్నం ఎందుకిస్తారో తెలుసా? పితృస్వామ్య చరిత్ర ప్రకారం అమ్మాయిని ఒక భారంగా భావించి ఆమెకెలాంటి సొంత సంపాదన లేదా ఆస్తి హక్కు లేదు కాబట్టి ఆమె లైఫ్ లాంగ్ ఖర్చుల కోసం తండ్రి మొగుడికిచ్చే లంచంలాంటిదయ్యి కట్నం. అంటే ఇక్కడ పెళ్లి అనేది మనసుల కలయిక కాదు, ఒక మగవాడి యాజమాన్యం నుండి ఇంకొక మగవాడి యాజమాన్యంలోకి ఒక ఆడదనే వస్తువు చేతులు మారే ఒక కీలుబొమ్మ మాత్రమే. అందుకే పెళ్లయ్యాక ఆమె ఇంటి పేరు మారుతుంది, ఆధార్ కార్డులో తండ్రి పేరు పోయి భర్త పేరొస్తుంది, కానీ మగవాడికి ఎప్పుడూ పేరు మారదు. ఎందుకంటే వాడు కొనేవాడు, ఆమె అణచివేయబడే వస్తువు మాత్రమే ఇక్కడ. ఇక సెక్స్ విషయానికొస్తే పెళ్లి కాకముందు శృంగారం అనేది ఇద్దరిష్టం, కానీ పెళ్లిపేటల మీద మూడుముళ్లు పడగానే అది భార్య యొక్క కనీస బాధ్యతగా మారిపోతుంది. భర్త సంపాదిస్తున్నాడు కాబట్టి అతనికి శారీరక సుఖం ఇవ్వడం భార్య కనీస ధర్మమని సమాజం చెప్తుంది. అక్కడ ఆమె మూడుతో గాని ఇష్టంతో గాని సంబంధం లేదు. చట్టంలో కూడా మ్యారిటల్ రేప్ అంటే భార్య ఇష్టం లేకుండా భర్త బలవంతంగా సెక్స్ చేయడం అనేది చాలా దేశాల్లో నేరం కాదు. సిమోన్ దబోవా సరిగ్గా ఇక్కడే అటాక్ చేసింది. ఆమె పాయింట్ ఏంటంటే, డబ్బులిస్తున్నాడు కదా అని, అన్నం పెడుతున్నాడు కదా అని ఇష్టం లేకపోయినా శరీరాన్ని అప్పగించడాన్ని వ్యభిచారం అనకుండా పెళ్లి అనే పవిత్రమైన ముసుగువేసి లీగలైజ్ చేశారు. వ్యభిచారంలో అయినా సెక్స్ వర్కర్కి నో అని చెప్పే ఆప్షన్ ఉంటుంది, కానీ సాంప్రదాయ పెళ్లిలో భార్యకు ఆ ఆప్షన్ కూడా ఉండదు. కానీ నేటి మోడర్న్ సొసైటీలో మనమింకో ఘోరమైన ఫ్యాక్ట్ చూస్తున్నాం. కొందరు అమ్మాయిలు పక్కా ప్లాన్తో కోటీశ్వర్లను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన 6 నెలకో ఏడాదికో మనస్పర్ధలొచ్చాయని కోర్టుకెళ్తారు. డైవర్స్ తీసుకొని భరణం రూపంలో మగాడి ఆస్తిలో సగం వాటా కొట్టేస్తారు. ఇక్కడ పెళ్లి అనేది ఒక పవిత్ర బంధం కాదు బ్రదర్, అదొక ఈజీగా డబ్బు సంపాదించే లీగల్ స్కామ్ లాగా మారిపోయింది. ఇక్కడ కూడా ఫీలింగ్స్ చచ్చిపోయాయి. మగాడికి ఆమె ఒక షోపీస్, ఆమెకు వాడొక ఏటీఎం మిషన్. ఇందులో నిజమైన అస్తిత్వం లేదు, ప్యూర్ ఫేక్నెస్ తప్ప. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఇదొక పెద్ద ట్రెండ్ అయిపోయింది. దీనికి సమాజం ముద్దుగా పెట్టుకున్న పేరు షుగర్ డాడీ కల్చర్. వయసు పైబడిన డబ్బున్న మగాళ్లు కాలేజ్ అమ్మాయిల లగ్జరీ ఖర్చుల కోసం డబ్బులిస్తుంటారు. దానికి ప్రతిఫలంగా ఆ అమ్మాయిలు వాళ్లతో డేటింగ్, సెక్స్ లేదా పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ ఎలాంటి ఇమోషన్స్ ఉండవు. ఒకవేళ ఆ మగాడి దగ్గర డబ్బైపోతే నెక్స్ట్ సెకండే ఆ అమ్మాయి ఇంకోడిని వెతుక్కుంటుంది. ఇదంతా చూశాక అసలు సిమోన్ దబోవా ఏం చెప్పాలనుకుందో తెలుసా? ఆమె ఉద్దేశం పెళ్లి వద్దని చెప్పడం కాదు, పెళ్లి పేరుతో జరిగే ఈ ఆర్థిక బానిసత్వాన్ని, ఈ లీగల్ వ్యభిచారాన్ని తప్పుబట్టింది. కానీ పెళ్లి అనే ఈ లీగల్ వ్యభిచారంలో స్త్రీ తన శరీరాన్నే కాదు, తన ప్రతిభను, తన కలల్ని కూడా భర్త పాదాల దగ్గర త్యాగం చేయాల్సి వస్తుంది. పెళ్లి కాకముందు ఎంతో అద్భుతంగా చదువుకొని కెరీర్లో ఎదగాలనుకున్న అమ్మాయి పెళ్లయ్యాక వంటింట్లో పోపులు పెట్టముందు రూపాయి జీతం లేని పనిమనిషిలా ఎందుకు మారుతోంది? మగాడు సంపాదిస్తున్నాడు కదా అని ఒక ఆడదాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవడం ఎంత తప్పో, కేవలం ఆర్థిక రక్షణ కోసం లేదా లగ్జరీ లైఫ్ కోసం ఒక మగాణ్ణి ట్రాప్ చేసి తన స్వేచ్ఛను, శరీరాన్ని అమ్ముకోవడం కూడా అంతే తప్పు. దీన్నే కదా అసలైన ప్రాస్టిట్యూషన్ అని అంటారు. సమాజం ఎప్పుడైతే మగాణ్ణి డబ్బు సంపాదించే యంత్రంలాగా, ఆడదాన్ని అమ్ముడుపోయే లేదా వాడుకునే వస్తువులాగా మార్చేసిందో, అప్పుడే ఇలాంటి ఫీలింగ్స్ లేని, కేవలం డబ్బు చుట్టూ తిరిగే కమర్షియల్ ట్రాప్స్ స్టార్ట్ అయ్యాయి. పెళ్లి అనేది డబ్బు కోసమో, హోదా కోసమో లేదా కేవలం సెక్స్ కోసమో చేసుకునే ఒక లీగల్ కాంట్రాక్ట్గా మారినంతకాలం అందులో అణచివేతలు, మోసాలు, ట్రాపింగ్లు జరుగుతూనే ఉంటాయి. అంటే నిజమైన పెళ్లి ఎలా ఉండాలి? ఇద్దరు వ్యక్తులు ఎవరి కాళ్లమీద వాళ్లు ఆర్థికంగా నిలబడి, ఒకరి స్వేచ్ఛను ఒకరు గౌరవిస్తూ, ఎలాంటి లీగల్, ఎకనమిక్ కండిషన్స్ లేకుండా కేవలం ప్రేమ మరియు సమానత్వం అంటే ఈక్వాలిటీతో కలిసి బ్రతికితే అది నిజమైన బంధం. అందుకే సిమోన్ దబోవా తను నమ్మినట్టే బ్రతికింది. ఫేమస్ ఫిలాసఫర్ జీన్ పాల్ సార్త్రేతో 50 ఏళ్లు సహజీవనం చేసింది, కానీ సమాజం కోసం పెళ్లి చేసుకోలేదు, మెడలో తాడు కట్టించుకోలేదు. ఈ భూమ్మీద ప్రతి జీవికి స్వేచ్ఛ ఉంది. మగాడు సంపాదిస్తున్నాడు కదా అని ఒక ఆడదాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూడడం ఎంత తప్పో, కేవలం ఆర్థిక రక్షణ కోసం ఒక మగాడికి తన స్వేచ్ఛని అమ్మేసుకోవడం కూడా అంతే తప్పు. అదే
నువ్వు డబ్బు చూసి ఆడదాన్ని కొనాలనుకునే ఒక పిచ్చి మొగుడివైతే నిన్ను ఏటీఎం మెషీన్లా వాడుకొని నిలువున ముంచేసే తోపు తోటకోర్లు కూడా ఇక్కడే ఉన్నారు. అందుకే సొల్లు కబురులాపేసి పెళ్లి అనే ముసుగులో ఈ లీగల్ వ్యభిచార వ్యాపారాలు చేయడం మానేసి దమ్ముంటే ఒక మనిషిగా బ్రతకడం నేర్చుకో. లేదంటే ఈ ఎకనమిక్ బోనిలో పడి కుక్క చావు చావడానికి రెడీగా ఉండు.